అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త వెరైటీ ఐటెం అయితే చేయబోతున్నాను. అంటే అందరికీ తెలిసిందే, కానీ నేను చేయటం మాత్రం ఫస్ట్ టైం. అందువల్ల నాకు కొత్తగా వెరైటీగా అనిపిస్తుంది, అందుకే అలా చెప్పాను. ఇదేమి అంత కొత్తగా నేనేమి ఓన్గా కనిపెట్టిన వంట ఏం కాదు. అందరు చేస్తున్నది, అందరికి తెలిసింది, అందరు తింటున్న వంటకమే. అది ఏంటంటే బీరకాయ పచ్చడి. 3 డేస్ బ్యాక్ మా హస్బెండ్ అయితే బీరకాయలు తెమ్మంటే చాలా తెచ్చాడనమాట. ఆల్మోస్ట్ కేజీ వరకు తెచ్చారు. ఇంకా దాన్ని కర్రీ చేశాను. కర్రీ చేశాక మిగిలిపోయినవి అలానే వదిలేస్తే వడబడిపోయి గట్టిగా అయిపోయాయి అనమాట. ఇంకా వాటితో కర్రీ చేసినా బాగోదు అని చెప్పేసి ఇక పచ్చడి ట్రై చేద్దాము. కొంచెం ఎండిపోయినట్టుగా ఉన్నా సరే పచ్చడి చేస్తే చాలా బాగుంటుందని అంటున్నారు. ఇంకా చాలామంది అయితే బీరకాయ తొక్కు, ఓన్లీ తొక్కుతోనే, అంటే పైన ఉంటుంది కదా పీల్ పొట్టు, దాంతో పచ్చడి అయితే చేస్తారంట. సరే నేను మొత్తం కాయంతా వేసి ట్రై చేద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై అయితే చేశాను. ఇందులో వీడియోలు అయితే ట్రై చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటంటే, ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూశాను, యూట్యూబ్లో చూసి అన్నీ సెర్చ్ చేసి ఫైనల్గా నేను ఓన్గా అయితే ఈ రెసిపీ అయితే చేసుకున్నాను. అంటే నాకు ఈ రెసిపీ చేయడం అయితే తెలియదు అనమాట. అంటే మా మదర్ కూడా చేసేవాళ్ళు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. యూట్యూబ్లో 4-5 వీడియోలు అయితే చూశాను. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. నేనైతే కొంచెం టేస్టీగా రావాలి, అంటే మా బాబు కూడా తినాలి, ఇంకా హెల్త్కి కూడా యూజ్ అయ్యేలాగా, అంటే అన్నీ ఉండేలాగా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే చాలామంది అయితే ఎండుమిర్చి ఏమీ చెప్పలేదు, కానీ ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి యాడ్ చేశాను. ఎండుమిర్చి వేయడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ బాగుంది. ఇంకా ఆనియన్ కూడా కొంతమంది అయితే వేస్తారు, కొంతమంది అయితే వేయలేదు. అంటే నేను చూసిన వీడియోల ప్రకారం నేనైతే ఇంకా మనం కర్రీలో ఎలా చేసుకుంటామో సేమ్ అలానే అన్నీ వేసి మగ్గే వరకు అయితే మూత పెట్టేసి ఉంచాను అనమాట. అంటే తక్కువ ఆయిల్లోనే చేద్దామని చెప్పేసి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ వేయకుండా ఇంకా మూత పెట్టేస్తే ఏంటంటే అవే ఉడికిపోతాయి. ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఫ్రై లాంటి వాటికి ఎక్కువ ఆయిల్ కావాలని ఇవేంటంటే కొంచెం మగ్గినట్టుగా ఉంటే చాలన్నమాట. ఎందుకంటే పచ్చడి కాబట్టి మనం ఎలాగో గ్రైండ్ చేస్తాం కాబట్టి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం ఉండదు. ఇంకా నా దగ్గర అయితే కొత్తిమీర కూడా ఉంది. కొత్తిమీర కూడా కట్ చేసి అయితే ఇందులో వేసి ఉడకాలి అని చెప్పేసి అందులో అయితే వేస్తున్నాను. అంటే లాస్ట్లో వేస్తారు చాలామంది కొత్తిమీర, కానీ ఈ మధ్య నేను ఏదైనా పచ్చళ్ళు, అంటే టమాటో పచ్చడి, ఇంకా దోశలకు చేస్తాం కదా, అలాంటి పచ్చళ్ళు చేస్తున్నప్పుడు కొత్తిమీర వాటితో పాటు వేస్తున్నాను. అలా వేయటం వల్ల ఏంటంటే కొత్తిమీర కొంచెం ఉడికినట్టుగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పచ్చిగా ఉంటే మా బాబు తీసి పక్కన పెట్టేస్తాడు. మా బాబే కాదు, నేను కూడా తిన్నాను. అందువల్ల ఇందులో వేసాను అనుకో, అందులో గ్రైండ్ చేస్తాం కాబట్టి మనకి తీయడానికి ఛాన్స్ ఉండదు కదా అనేసి ఇంకా అందులో వేసేసాను. ఇంకా కర్రీ పని అక్కడ పెట్టేయడం అంటే ఇంకా దాన్ని ఏం వదిలేయలేదు. ఇంకా అవి మగ్గేలోపు నాకు పెద్ద పని ఉంది. శ్రావణ మాసం అనగానే అందరూ ఏం చేస్తుంటారు, ఫస్ట్ వంటగది, హాలు, బెడ్రూమ్ ఇవన్నీ సర్దడం అయితే స్టార్ట్ చేస్తారు. ఈ బూజులు దులపడం అవన్నీ స్టార్ట్ చేస్తారు. కానీ నేను మాత్రము అటక మీద ఉన్న ఈ షిప్పర్ ఒకటైతే తీశాను. ఇది పెట్టి, అంటే ఈ షిప్పర్లో నేను బట్టలు పెట్టి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిందనమాట. ఆ షిప్పర్లో ఉన్నవి ఈ శారీస్ అనమాట. ఈ శారీస్ అన్నీ నేను 1.5 ఇయర్ బ్యాక్ మా మరిది పెళ్ళికి కట్టుకొని అప్పుడు మామూలుగా వాళ్ళు వాటర్లో అందరి బట్టలతో పాటు వాష్ చేసి ఇచ్చేసారు. కానీ నేను ఏం చేశానంటే అవి ఇంటికి వచ్చాక వాష్ చేసుకుందాము అని చెప్పేసి సపరేట్గా, అంటే మిగతా బట్టలతో కలుపుకుంటే సపరేట్గా ఒక షిప్పర్లో అయితే పెట్టుకున్నాను. అంటే ఇంకా ఎప్పుడు కుదిరితే అప్పుడు వాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి, వీలుగా ఉంటుంది కదా అన్నిటితో కలపడం ఎందుకని చెప్పేసి సపరేట్గా అయితే పెట్టాను. మరిది పెళ్ళి అయిపోయి కూడా 1 ఇయర్ దాటింది. ఆయన నాకు ఇంకా ఇవన్నీ వాష్ చేయడానికి అయితే తీరిక కుదరలేదన్నమాట. అంటే ఇంకా ఆయన పెళ్ళైనాక నాకు కూడా హెల్త్ ఇష్యూస్, ఇంట్లో చిన్న ఇష్యూస్ రావడము, ఇల్లు షిఫ్టింగ్ ఇవన్నీ అవ్వడము, ఇంకా ఈ మధ్య వర్షాలు ఇవన్నీ వల్ల నాకు ఉతకడానికి ఓపిక లేదు, టైం కూడా లేకపోవడం వల్ల అవన్నీ వదిలేశాను. కానీ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, వారంలో ఒక్కసారైనా చీర కట్టుకోవాలి. అది ఫ్రైడే రోజు అయితే పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు ఇంకా చీరను కట్టుకోకపోతే ఎందుకని చెప్పేసి ఇంకా పాత చీరలు, ఇంకా కట్టని చీరలు, ఇంకా కొత్తవి
స్టిచ్చింగ్ చేయనివి చీరలు అవన్నీ ఏమున్నా సరే అవన్నీ అయితే బయటకు తీస్తున్నాను. అందులో భాగంగా ఇవన్నమాట. ఇంకా ఇవన్నీ అప్పటి నుంచి ఉతకాలని పక్కన పెట్టాను. పైన ఉన్న బ్లూ శారీ అయితే మొన్న యాడ్ అయిందనమాట. మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను కానీ వాష్ చేయలేదు. సరే ఇవి ఎలాగో వాష్ చేస్తామా అని చెప్పేసి ఆ శారీని కూడా వీటిల్లో యాడ్ చేశాను. ఇంకా అన్నీ వాష్ చేసుకోవడమే పని. అంటే ఆల్రెడీ వాష్ చేసాం కాబట్టి పెద్దగా నానబెట్టి జాడించాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్లో అలా ముంచి తీస్తాను. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా, ముక్క వాసన వస్తుంది అని చెప్పేసి అలా చేస్తున్నాను. అంతేకాకుండా ఈ శారీస్ ఏంటంటే కొంచెం కలర్ పోతాయి అన్నమాట. ఇంకా కలర్ పోయే శారీస్ మనము సర్ఫ్లలో సబ్బులలో పెట్టి వాష్ చేస్తే అవి ఉండవు. 2 రోజులు కూడా, అంటే 2 times కూడా వాడడానికి కూడా ఉండవు అన్నమాట. మొత్తం వేసుకున్నట్టు ఉంటాయి. ఇంకా కట్టుకున్నా కూడా బాగోవు. అందువల్ల కలర్ పోయే డ్రెస్లే కాదు శారీస్ ఏవైనా సరే నేను 1 time వాటర్లో ముంచి తీస్తాను. అందులోనే ఇంకా షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏమైనా లిక్విడ్స్ మంచి స్మెల్ రావడానికి లిక్విడ్స్ యాడ్ చేసుకుంటాను. ఒక్కోసారి షవర్ జెల్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తాను అనమాట స్మెల్ రావడం కోసం. ఇంకా ఈసారి అయితే ఏమైనా యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 weekలో వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కడతానే ఉంటాం. మళ్ళీ కట్టినాక వాష్ చేయాలి కదా, మనము మళ్ళీ ఇప్పట్లో కట్టము అనుకున్నప్పుడు అప్పుడు ఇలాంటివి లిక్విడ్స్లలో వాష్ చేస్తే అవి స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఖరాబ్ కాకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా అప్పుడు వాష్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్లోనే ముంచి తీస్తున్నాను. ఇంకా ఎన్ని శారీస్ అయితే వాష్ చేశానో అన్ని కలర్స్ వచ్చాయన్నమాట. నాకు ఇట్లా కలర్ పోతే బాగా అనిపిస్తుంది, కానీ కలర్ పోకుండా ఉండే డ్రెస్సులు కానీ శారీస్ కానీ తీసుకుంటే ఏంటంటే అవి రఫ్ అండ్ టఫ్ వాడచ్చు కానీ ఎంత కంఫర్ట్గా అనిపించవు. నాకు ఇంకా చాలా చిరాకు వస్తుంది అన్నమాట. నాకు స్మూత్గా ఉండేవి కాటన్ ఇలాంటివి ఎక్కువ నచ్చుతాయి. అవే కంఫర్ట్గా ఉంటాయి, కానీ వాటిని మెయింటైన్ చేయడం చూడండి ఎంత కష్టమో. ఇవన్నీ వాష్ చేసినప్పుడల్లా కలర్ పోతుంటే ఈ శారీస్ ఎట్లా ఖరాబ్ అయిపోతాయో ఏంటా అని బాధగా అనిపిస్తుంది. కానీ ఇంకా నచ్చినప్పుడు తప్పదు కదా అనిపించింది. కానీ చూడాలి, కలరు పోకుండా ఉండడానికి ఏమైనా లిక్విడ్స్ దొరుకుతాయేమో చూడాలి. ఎందుకంటే చాలా వరకు శారీస్ అన్నీ అలానే ఉంటున్నాయి. ఇంకా డ్రెస్సెస్ కూడా డైలీ వేర్ అంటే మామూలుగా సిల్క్ అలాంటివి వేసుకుంటాం కాబట్టి అవి ఏం కాదు, కానీ కాటన్ ఇలాంటివి యూస్ చేసినప్పుడు కలపపోతే బాగా అనిపిస్తుంది, ఇంకా త్వరగా ఖరాబ్ అయిపోతాయి. అంతేకాకుండా ఇలాంటివి ఏంటంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పెడతారు. అలా పెట్టినా సరే కంఫర్ట్ ముఖ్యం అని చెప్పేసి కొంటాం, కానీ ఇంకా మెయింటెనెన్స్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ బ్లూ శారీ అయితే ఆల్మోస్ట్ 1500+ పడింది. 1 time కట్టాను. కలర్ పోతుంటే ఎంత బాగా అనిపించిందంటే చెప్పలేము, కానీ ఏం చేస్తాము, వాష్ చేయకుండా తప్పదు, కట్టుకోక తప్పదు. నచ్చిందని చెప్పేసి ఇంకా కట్టుకోకుండా వాష్ చేయకుండా ఎదురుగా పెట్టుకొని పూజలు అయితే చేయలేము కదా. ఇంకా అంతే, వస్తువులు వాడాలి, వస్తువు ఉన్నాక వాడాలి. మనుషులు అన్నాక ఏదో ఒక పని చేసుకోవాలంటారు కదా, అదే. ఇంకా ఏం లేకుండా పనులు చేయకుండా ఖాళీగా ఉంటే మనుషులు ఎలా అయిపోతామో వస్తువులు కూడా అలాగే పట్టిపోతాయి కదా. ఇంకా నేను కూడా అందుకే ఎప్పుడు కొన్నా ఏం కొన్నా దాయడం ఇలాంటివి అయితే అలవాటు అయితే లేదు, అన్నీ వాడేస్తూనే ఉంటా. ఇంకా బట్టలన్నీ జారిచ్చి ఆరేసేలోపు ఇవన్నీ చల్లగా అయిపోయాయి. ఇవన్నీ మిక్స్ చేసుకుంటే ఇంకా తాలింపు వేసుకుంటే అయిపోతుంది అనమాట లంచ్. నేనైతే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాను, అంటే ఆఫ్టర్నూన్కి నైట్కి వచ్చేలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వంట చేయడం అంటే ఈ పనులన్నీ పెట్టుకున్నప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. మనం వంటలు చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా టైం అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్కి నైట్కి సరిపడా ఒకసారి చేసేసాను. ఇంకా పని ఎప్పుడు చేసుకున్నా ఏదో ఒకటి ప్యారలల్గా చేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని ముట్టుకోకుండా ఉంటే అన్నీ చేసుకుంటూ కూర్చునేసరికి 24 hours ఉన్నా సరిపోదు. అందుకే నేనైతే ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అన్ని తాలింపులు వేసుకొని అవన్నీ పక్కన పెట్టుకొని చల్లార్చేలోపు బట్టలు అయితే జాడించుకున్నాను. బట్టలన్నీ జాడించి ఆరేసేలోపు అవన్నీ చల్లారిపోయినాయి అనమాట. చల్లారినాయి కాస్త ఇంకా మిక్సీ వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. తాలింపు పెట్టుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా నిన్న హాలిడే కాబట్టి ఇంకా నేను మా బాబే ఇంకా ఇద్దరము టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా అన్నం తిన్నాము. అన్నం తినేసరికి ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయి, ఎందుకంటే నిన్న ఎండ అంత ఘోరంగా వచ్చిందనమాట. నాకైతే ఫస్ట్ అయితే ఎండలో వేయాలా వద్దా అని అయితే కొంచెము భయంగానే అనిపించింది, ఎందుకంటే
కొత్త శారీస్ కదా అసలే కలర్ పోయినాయి, ఇంకా ఎండలో వేస్తే అవి ఉంటాయి పోతాయి అనిపించింది. ఇంకా ఒక 1 అవర్లో అయితే అన్ని శారీస్ అన్నీ ఆరిపోయాయి అనమాట. ఇంకా బ్లౌజ్లు అయితే నేను డేర్ చేయలేకపోయాను, నీడకే ఆరేసాను. ఇంకా శారీస్ వరకు అయితే ఇంకా ఎండలో అయితే ఆరేసాను. ఇంకా మేము లంచ్ చేసి కూర్చునేలోపు బట్టలన్నీ ఆరిపోయాయి. ఇంకా ఆరిపోయిన బట్టలన్నీ ఇంకా తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకెక్కువసేపు అలానే వదిలేసామనుకో పేలిపోతాయి అంటారు కదా, అలా అయిపోతాయి. అసలు ఈ శారీస్ అన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నవి, ఇంకా నచ్చిన శారీస్. అదే కాకుండా ఒకసారే కట్టినవి ఆ శారీస్ అన్నీ, ఒక్కొక్కటి ఒక్కొక్కసారే కట్టాను అనమాట, ఎక్కువగా కట్టలేవు. ఇంకా మినిమం ఒక 3-4 టైమ్స్ అయినా కడితే తర్వాత పక్కన పెట్టిన ఏం కాదని చెప్పేసి జాగ్రత్తగా వాడతాను. ఏదైనా సరే, శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా వస్తువులైనా ఏవైనా సరే అంతే వాడతాను. ఇంకా అవన్నీ అయితే ఈ కుప్ప అనమాట. ఇంకొక శారీ కాటన్ శారీ అని చెప్పాను కదా, అదైతే ఇంకా ఆరలేదు. అది కొంచెం మొద్దుగా ఉంటుంది అనమాట, అంటే బరువు ఉంటుంది, చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఆ శారీ చాలా ఎక్కువ చీరలాగా అనిపించింది, ఎందుకంటే అందులో నేను ఇంకా బ్లౌజ్ కూడా తీయలేదు కాబట్టి పెద్దగా ఉంటుంది శారీ. ఇంకా అదైతే ఆరలేదు, అది కూడా ఆరిపోయింది. ఆరిపోయినాక ఇంకా ఈవినింగ్ టైంలో టీవీ చూసుకుంటూ ఇంకా శారీస్ అన్నీ అయితే ఫోల్డ్ చేశాను. శ్రావణ మాసం క్లీనింగ్ అందరూ కిచెన్తో స్టార్ట్ చేస్తే నేను మాత్రం నా శారీస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇవి అయిపోయాయి కదా, ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కిచెన్ క్లీనింగ్ వస్తాయన్నమాట, అస్సలు మిస్ చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.